నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా దేశానికి, రాష్ట్రానికి నిష్పక్షపాతంగా సేవలందిస్తున్న విలేకరులకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన పత్రికా స్వేచ్ఛ ఎంతో కీలకమన్నారు. ప్రజల గొంతును వినిపించే విలేకరులకు ఆయన వందనం చేశారు. ప్రజాస్వామ్యంలో పాత్రికేయులది అత్యంత ముఖ్యమైన పాత్ర అన్నారు. ప్రభుత్వాల పనితీరును ప్రశ్నించే, ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చే శక్తి మీడియాకే ఉందన్నారు. నియంతృత్వ పోకడలను ఎదిరించడంలో పాత్రికేయులు ముందుండాలని పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో విలేకరులపై జరిగిన దమనకాండ ప్రజాస్వామ్యానికే కలంకమన్నారు. ప్రశ్నించిన విలేకరులపై కేసులు బనాయించటం, బెదిరింపులకు గురి చేయటం, అక్రమంగా అరెస్టులు చేయటం వంటి చర్యలు గత ప్రభుత్వ నియంతృత్వ పాలనకు నిదర్శనమని దుయ్యబట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో విలేకరుల గౌరవాన్ని, స్వేచ్ఛను పునరుద్ధరించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. విలేకరులు ప్రభుత్వానికి శత్రువులు కాదని, ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసే మిత్రులన్నారు. జాతీయ స్థాయిలో ఈ నెల 4న జరగనున్న నీట్ పరీక్షలకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ శ్రీకాకుళం పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించి నీట్ ఏర్పాట్లు సమగ్రంగా పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ నీట్ పరీక్ష ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. జిల్లాలో 4 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటి పరిధిలో సుమారు 1600 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారని అన్నారు. వీటిలో RJUKT ఎచ్చెర్ల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ గుజరాతీపేట, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల శ్రీకాకుళం, కేంద్రీయ విద్యాలయం శ్రీకాకుళం ఉన్నాయి. మే 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. విద్యార్థులకు ఉదయం 11 గంటల నుంచి 1:30 వరకు మాత్రమే కేంద్రాల్లోకి ప్రవేశం కల్పిస్తారని, 1 నిమిషం ఆలస్యమైన అనుమతి ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి అభ్యర్థి హాల్ టికెట్లో పొందుపరిచిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందిగా సూచించారు. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ పూర్తిగా నిషేధించినట్లు చెప్పారు. ప్రతి కేంద్రంలో విద్యుత్ అంతరాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జనరేటర్లు అందుబాటులో ఉంచామని అన్నారు. అలాగే ప్రతి కేంద్రంలో వైద్య సిబ్బంది, అత్యవసర మందులతో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థుల రవాణా కోసం తగిన బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో ప్రిన్సిపల్ జి దామోదర్రావు, శ్రీకాకుళం ఆర్డీఓ ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా పాత్రికేయ సోదర సోదరీమణులందరికీ శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గొండు శంకర్ శుభాకాంక్షలు తెలియజేశారు. పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి ఒక మూల స్తంభం. సత్యాన్ని వెలికితీసే క్రమంలో కర్తవ్య నిర్వహణలో భాగంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ పాత్రికేయులు చూపే నిబద్ధత, ధైర్యం అనే మంచి గుణాల కారణంగా వారి నైజం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. సమాజ నిర్మాణం, ప్రగతిలో వారి సేవలు అమూల్యమని పేర్కొన్నారు. సుమారు సంవత్సర కాలం అవుతున్న సంక్షేమ పథకాల్ని కూడా అమలు చేయలేదని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి ఎద్దేవా చేశారు. బూటకపు హామీలతో, నయవంచక నాటకాలతో అధికారంలోకి వచ్చిన కూటమి నేతల నిర్వాకంతో ఏడాది గడిచిపోతోందన్నారు. ఇప్పుడు సింగపూర్ తరహా రాజధాని అంటూ హాలీవుడ్ తరహా గ్రాఫిక్స్ చూపెడుతున్నారన్నారు. 2018లో అప్పటి ప్రభుత్వం పోస్టర్ అండ్ పార్ట్నర్స్, జెనిసిస్ ప్లానర్స్, డిజైన్ ట్రీ కన్సల్టెంట్స్ సంస్థలు రూపొందించిన డిజైన్ల ప్రకారం రాజధాని నిర్మాణానికి 4,689 కోట్ల రూపాయలు ఖర్చవుతుందన్నారు. పై రాజధాని ఖరీదు ఏడాదికి 3 పంటలు పండే 70,000 ఎకరాల భూములు, వేలాది మంది రైతులు రోడ్డుపాలు,
కోట్ల రూపాయల ముడుపులు, ఇవేమీ పట్టని సనాతన సారథులు, పైగా ఈ అప్పులు రాష్ట్ర ప్రజల నెత్తిన పిడుగులు. ఈ ప్రణాళికలోనే కాదు, ఎప్పటికీ పూర్తి కాని ఆలోచనలు అన్నారు. సంక్షేమాన్ని వదిలేసి గ్రాఫిక్స్ చూపిస్తే ప్రజల కడుపు నిండదు, వారి జీవితాలు బాగుపడవు. నమ్మి మోసపోయామని ఏడాదిగా గగ్గోలు పెడుతున్నారు, తప్పు చేశామని బాధపడుతున్నారన్నారు. మీ జేబులు నింపడం మానేసి ప్రజల పొట్టలు నింపండని, మీ కమిషన్లు మానేసి ప్రజల కన్నీళ్లు తుడవండని, నమ్మి అధికారం ఇచ్చినందుకు ప్రజలు గొంతుక కోయకండని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ 6 హామీల్లో ఒకటి అమలు చేయకపోగా రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సీఎం చంద్రబాబు తెర లేపారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనే రీతిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, ఫలితంగా రాష్ట్ర భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని అన్నారు. ఇప్పటికే రాజధానికి 58,000 ఎకరాలు అందుబాటులో ఉండగా మళ్ళీ 44,000 ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. ఇప్పటికే సేకరించిన భూమిలో అభివృద్ధి చేయలేదని, రైతులకు ప్లాట్లు కేటాయించలేదని, మళ్ళీ ల్యాండ్ పూలింగ్, భూసేకరణ అంటున్నారని మండిపడ్డారు. సంక్షేమం, అభివృద్ధి విషయంలో కూటమి సర్కారు ఒక ప్రణాళికతో ముందుకెళ్లే పరిస్థితి ఏమాత్రం కనిపించటం లేదన్నారు. పింఛన్లు ఇస్తున్నామని గొప్పగా చెబుతున్నారని, వాస్తవానికి 11 నెలల కాలంలోనే 3 లక్షలకు పైగా పింఛన్లలో కోత పెట్టారని తెలిపారు. మెగా డిఎస్సి పేరుతో తొలి సంతకం చేసిన చంద్రబాబు ఇప్పుడు 16,000 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులను వంచారన్నారు. ఇవి కూడా వచ్చే విద్యా సంవత్సరానికి భర్తీ చేసే పరిస్థితి కనిపించటం లేదన్నారు. తల్లికి వందనం పేరిట ఒక్కో విద్యార్థికి 15,000 ఇస్తామని ఇంతకాలం వెల్లదీశారన్నారు. ఇటీవల చంద్రబాబు తల్లికి వందనం ఒక విడతలో ఇవ్వాలా లేదా ఆలోచిస్తామని చెప్పటం చూస్తే మాట తప్పే గుణం అర్థమవుతుంది. అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు 20,000 ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదన్నారు. రైతులు ఆత్మహత్యలు, వలసలను ప్రోత్సహించేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రులు ఏనాడైనా రైతాంగాన్ని ఆదుకునేందుకు ఒక్క సమీక్ష అయినా చేశారా అని ప్రశ్నించారు. నేడు తెలుగువారి కష్టంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ అండతో ఆంధ్రుల ఆకాంక్షలు నెరవేర్చే రాజధానిగా అమరావతి నెలకొంటోందని నగర టీడీపీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాజధాని అద్భుతంగా ఏర్పాటు కానుందన్నారు. భావి తరాల బంగారు భవిష్యత్తుకు బాటగా నిలవనుందన్నారు. దేశ చరిత్రలోనే అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం నిలిచిపోతుందన్నారు. 2015లో రాజధాని ప్రారంభించినప్పటికీ తరువాత ఎన్నో అడ్డంకులు, అవరోధాలు, అవమానాలు ఎదురయ్యాయన్నారు. కానీ అవేమీ నిలవవన్న విషయం ప్రజలకు కూడా తెలిసిందన్నారు. దమ్మున్న నేత దేశ ప్రధాని నరేంద్ర మోదీ అని, ఆయన మన తెలుగు జాతి మేరు నగధీరులన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలను సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. అద్భుతమైన మనోధైర్యాన్ని తెలుగువారిలో నింపినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుకున్నట్లు మాదారపు ఆ ప్రకటనలో వివరించారు. ఈ పత్రికా రంగంలో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా కష్టాన్నే ఇష్టంగా మార్చుకుంటూ అదే తమ జీవితంగా వెళ్తున్న పాత్రికేయ మిత్రులందరూ బాగుండాలి. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లాగే అమరావతి అంటేనే ఒక అద్భుతం. అది ఆశలు, ఆకాంక్షలు, కోరికలు నెరవేర్చేది, భవిష్యత్ తరాలకి బంగారు బాట వేసేది అమరావతి రాజధాని నిర్మాణం. ఎందుకంటే మన తరం ముందుకు వెళ్తున్నాం, కానీ రాబోయే తరాలు వారి జీవితాలు బంగారు బాటలో ఉండాలంటే, వారు ఆనందంగా ఉండాలంటే చక్కని రాజధాని రాష్ట్రానికి కావాలి. ఈ రాజధానికి రాష్ట్రం, మంచి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని గౌరవ ప్రధాని మంత్రి, ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, ఆయన కూడా ఒకటే చెబుతున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రం మంచి నాయకత్వంలో ఇప్పుడు కూటమి పాలన సాగుతుంది. ముఖ్యంగా మన ఆంధ్రుల అభిమాన అన్న, మేరు నగధీరుడు, కారణ జన్ముడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న ఎన్టీఆర్ గారు ఆశయాలకు అనుగుణంగా మనం సాధించాలి, మనమే సాధించగలం అని నిన్న ఆయన సభావేదికపై అన్న ఎన్టీ రామారావు గారిని గుర్తుకు తెచ్చుకొని మాట్లాడడం నిజంగా ప్రతి తెలుగువాడి ఒక గౌరవం, గుర్తింపు, గర్వం. ఎందుకంటే అన్న ఎన్టీఆర్ గారు ఆశయ సాధన అంటే తెలుగుదేశం పార్టీ ఆ రీతిలోనే ముందుకు సాగుతుంది. ఆ రోజు అన్నగారి స్ఫూర్తితో
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేపు రాబోయే తరం లోకేష్ బాబు గారి నాయకత్వంలో కూడా తెలుగు జాతి బ్రతికున్నంత వరకు తెలుగుదేశంకి ఎదురు లేదు, తిరగలేదు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే కోరుకుంటారు, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉండాలి, ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బందులు కష్టాలు ఉండకూడదని ఆయన శ్రమిస్తున్నారు. శ్రామికులే దేశానికి నిజమైన సంపదని, ప్రతి శ్రామికుని కష్టాన్ని మనం గుర్తించాలని జిల్లా లీగల్ సెల్ అథారిటీ శ్రీకాకుళం ప్రిన్సిపల్ జడ్జ్ ఎం శ్రీధర్ శనివారం అన్నారు. స్థానిక కోర్టు ఆవరణ ప్రాంగణంలో మేడే ప్రత్యేకతను అందరికీ అర్థమయ్యేలా సీనియర్ న్యాయవాది ఇందిరా ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ జడ్జ్ ఎం శ్రీధర్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కె అజయ్ కార్తికేయులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఐక్యతకు నిదర్శనం కార్మికులని, కార్మికుడు తన చెమట కష్టంతో పనిచేస్తూ ప్రపంచానికే వెన్నుముకగా నిలుస్తున్నారన్నారు. కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ జరుపుకునే పండగే కార్మిక దినోత్సవమని, మేడే కార్మికుల ఐక్యత పోరాటాలకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. కార్మికులు లేకపోతే మనం లేమనే వాస్తవాన్ని గ్రహించాలని, వారి శ్రమ వల్లే దేశం సుస్థిర స్థానాన్ని సంపాదించిందని ఇందిరా ప్రసాద్ అన్నారు. కార్మికులకు 8 గంటల పని విధానం గురించి నినదిస్తూ 1886 మే 1న చాలామంది కార్మికులు పోరాటం చేపట్టారని, దానికి మద్దతుగా 4 రోజుల తర్వాత షికాగోలోని హే మార్కెట్లో చాలామంది ప్రదర్శన నిర్వహించారు. కానీ ఆ ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయారని గుర్తు చేశారు. రోజులో కేవలం 8 గంటలు మాత్రమే పని వేళలు ఉండాలన్నదే ఆ ప్రదర్శనలో పాల్గొన్న వారి ప్రధాన డిమాండ్ అని, ఆ పైన అనేక యూరోపియన్ దేశాల్లో ఇదే నినాదంతో ప్రదర్శనలు జరిగాయన్నారు. క్రమంగా షికాగోలో జరిగిన కార్మిక ప్రదర్శనలో చనిపోయిన వారికి గుర్తుగా మే 1ని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఒప్పందం కూడా కుదిరిందని, ఆపై ప్రపంచవ్యాప్తంగా మేడే స్వరూపం మారుతూ వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక బృందం, న్యాయవాదుల బృందం, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు. దానికి సంబంధించి మీరు కన్సర్న్ లేబర్ డిపార్ట్మెంట్ అప్రోచ్ అవ్వచ్చు. అంటే తప్పనిసరిగా 7వ తారీఖు లోపు జీతాలు చెల్లించాల్సి ఉంది. ఒకవేళ వాళ్ళు ఏమన్నా స్టాండింగ్ ఆర్డర్స్లో 10వ తారీఖు అలా పెట్టుకుంటే అది సపరేట్. కాని పక్షంలో మాత్రం 7వ తారీఖు లోపు మీకు జీతాలు మీకు ఈ అకౌంట్లో డిపాజిట్ చేయాల్సి. ఇకపోతే మీ యొక్క అంటే మీరు పనిచేసినటువంటి సమయంలో మీకు వర్తించేటటువంటి పని గంటలు మాట్లాడుకున్నాం. తర్వాత మీ జీతభత్యాలు, ఆ జీతభత్యాలు ఎప్పుడు చెల్లించాలనేది మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మరి మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యాలయం అంటే ప్రస్తుతం అయితే ఏంటంటే నేను చెప్పేటటువంటి ఇప్పుడు చెప్తున్నటువంటిది ప్రస్తుతం ప్రభుత్వం ఎబియన్స్లో పెట్టింది. అది రీస్టోరేషన్ చేసిన తర్వాత మళ్ళీ అమల్లోకి వస్తుంది. న్యాయ సేవాధికార సంస్థ 1987లో 39A రాజ్యాంగీకరణలో చట్టం చేయబడింది. అది ప్రజల కోసం, ముఖ్యంగా అనాథ ప్రజలకి, విద్య లేని ప్రజలకి, అలాగే తక్కువ ఇన్కంలో 3 లక్షల రూపాయల ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఉచిత న్యాయము, తక్షణ న్యాయము, సమన్యాయం, ఈ 3 న్యాయాలు ఎక్కడ జరుగుతాయంటే న్యాయ సేవాధికార సంస్థలోనే జరుగుతుంది. కనుక అది మీరు ఉపయోగించుకోవాలి. మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా సరే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 3 అడ్వకేట్లు ఉంటారు, సీనియర్ అడ్వకేట్స్. వాళ్ళు మీకు రూపాయి ఖర్చు లేకుండా మీకు ఎటువంటి న్యాయపరమైన సమస్య వచ్చినా సరే, సలహాలైనా సరే ఫ్రీగా ఇస్తారు. అది మన జిల్లా ముఖ్యంగా నేను 15 సంవత్సరాలు కల్పిస్తున్నాను. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2024వ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాల్లో మీడియా స్వేచ్ఛపై సర్వే చేయగా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కొనియాడబడుతున్న భారత్లో 182%, పక్క దేశం పాకిస్తాన్లో 152% ఉన్నాయని, ఇదే తరహాలో ప్రపంచ వ్యాప్తంగా మీడియా స్వేచ్ఛ తీవ్రమైన సంక్షోభంలో పడిందని సిక్కోలు జిల్లా వాసులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మేధావులు అభిప్రాయపడుతున్నారు.
శనివారం శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ డిప్యూటీ గవర్నర్ బివి రవిశంకర్, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, డాక్టర్ జిఎన్ రావు, ప్రొఫెసర్ మజ్జి రామారావులు మాట్లాడుతూ జర్నలిస్టులకు చట్టపరమైన రక్షణలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వాలు మరియు పౌర సమాజం పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఇట్లాంటి దినోత్సవాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పత్రికా స్వేచ్ఛను అంచనా వేయటం, దానిని రక్షించటం, విధుల్లో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు నివాళులు అర్పించటం అనేవి ప్రపంచ పత్రికా దినోత్సవ లక్ష్యమని వారు స్పష్టం చేశారు. సమాజంలో నిజాన్ని నిర్భయంగా రాసే జర్నలిస్టులకు చట్టపరమైన రక్షణ ఉండాలని, సమాజంలో నిత్యం అవినీతి అక్రమాలను వెలికితీసే జర్నలిస్టులకు కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని అన్నారు. మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేసే ప్రభుత్వాలకు ప్రజలు తగు రీతిలో బుద్ధి చెప్పిన దాఖలాలు గుర్తు చేశారు. ఆఫ్రికాలోని చాలా దేశాల్లో పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు ఉండేవని, వాటికి నిరసనగా ఆఫ్రికన్ జర్నలిస్టులు 1991 ఏప్రిల్ 29 నుంచి మే 3 వరకు ఆఫ్రికాలోని నమీబియా దేశపు విండోహక్ నగరంలో సమావేశం ఏర్పాటు చేసి పత్రికా స్వేచ్ఛకు సంబంధించి అనేక తీర్మానాలు చేశారు. ఆ తీర్మానాల ఫలితమే ఐక్యరాజ్య సమితి సూచనల మేరకు ప్రతి ఏటా మే 3వ తేదీన ప్రపంచ పత్రికా దినోత్సవ వేడుకలు జరుపుతున్నారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మీడియా స్వేచ్ఛ సంక్షోభంలో ఉందని, దీన్ని గట్టెక్కించే బాధ్యత ప్రజాస్వామ్యవాదులపై ఉందని అన్నారు. అంతకన్నా ముందు సీనియర్ జర్నలిస్టులు శేషపు జోగినాయుడు, బొడ్డేపల్లి ప్రసాదరావులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గుడ్ల జగ్గారావు, గేదెల లక్ష్మి, గొర్లే వాసుదేవరావు, నందిగామ కామేశ్వరరావు, డాక్టర్ జిఎన్ రావు, ఎం మల్లిబాబు, బహదూర్ భాషా, మోహన్, ఉమా, సంతోష్, పాలిన ప్రసాద్, బాక్సింగ్ కోచ్ రాజీవ్, రాంబాయ్, గీతా, జ్యోతి, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు మాట్లాడుతూ మీడియా ద్వారా జోగినాయుడు, ప్రసాదరావులు సమాజానికి అందించే సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. జోగినాయుడు గారు, అలాగే ప్రసాద్ గారు, జోగినాయుడు గారు మన అందరము గర్వించవలసిన విషయం. అది రవిశంకర్, అది ఏంటంటే నెక్స్ట్ మీడియా అన్నది కమ్యూనికేషన్ స్కిల్స్. మీడియా లేకపోతే కమ్యూనికేషన్ అవ్వదు. కనుక మీడియా అంత ఇంపార్టెన్స్ ప్రపంచంలో ఎందుకైందంటే కమ్యూనికేషన్స్ లేకపోతే జీరో అయిపోతుంది, మొత్తం ప్రపంచ అడ్మినిస్ట్రేషన్ జీరో అయిపోతుంది. కనుక నిర్ణయం చేసుకుంటే గిరిజన గ్రామాలకు కూడా అది వెళ్తుంది. వాళ్ళ తాలూకా రైట్స్ని ఉపయోగించుకోవడానికి అవకాశం పడుతుంది మీడియా ద్వారా. అలాగే మరి మీడియా మరి ప్రసాద్ గారు చెప్పినట్టు మీడియా పొలిటికల్ అయిపోయింది, కమర్షియల్ అయిపోయింది. మీడియా పీపుల్కి అంత స్వేచ్ఛ ఉండాలంటే చెడుగా రాయాలి, మంచిగా రాయాలి. అలాగే రాస్తే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా ఏంటది ఓపెన్ గా వారికి పట్టుకొని ఇంటి పట్టుకొని కూడా చేస్తున్నారు. కనుక అది తగదు, మన ప్రజలకి మాత్రం తగదు. ఎందుకంటే మీడియా అంటేనే స్వచ్ఛత. మరి మీడియా అంటే మరి ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలిసిన విషయమే. మరి మీడియా లేకపోతే మనం ఏ కార్యక్రమం కూడా చేయలేము. ఒకవేళ చేసినా కూడా అది పబ్లిక్ అవ్వదు. అది పబ్లిక్ అవ్వకపోతే ఆ చేసిన కార్యక్రమానికి మనకి దానికి అర్థం ఉండదు. మరి ఈ మీడియా అనేది మీడియాకి మనందరము కూడా సపోర్ట్ చేసి ఇది ఇంకా ముందుకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే జోగినాయుడు సారు, అలాగే మన బొడ్డేపల్లి ప్రసాద్ గారు, అలాగే రవిశంకర్ సారు, వీళ్ళందరూ మన స్టార్ వాకర్స్ క్లబ్ లో ఉండడం అనేది మనకి ఎంతో అదృష్టంగా మనం భావించాలా. వాళ్ళు ఉండడం వల్లే ఈ మీడియా ఉన్నది. కాబట్టి మీడియా వల్ల మనం ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా అది పబ్లిక్ అవుతుంది. శ్రీకాకుళం పట్టణంలో స్థానిక క్రాంతి భవన్ వద్ద ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడ యుగంధర్ హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య పోరాటంలో అగ్రభాగాన ఏఐవైఎఫ్ నిలిచిందని అన్నారు.
భారతదేశంలో ఉన్న యువతంతా కూడా దేశ సమగ్రత ఐక్యత కోసం ఏఐవైఎఫ్ తోడ్పాటు అభినందనీయమని అన్నారు. భారతదేశంలో ఉన్న యువకుల హక్కుల కోసం నిరంతరం పనిచేస్తుందని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దాదాపు 12 సంవత్సరాల పైబడి అధికారంలో ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని యువతకు మాట ఇచ్చి ఆ మాటను గాలికి వదిలేశారని మండిపడ్డారు. దేశంలో యువతకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసి తన మిత్రులైన అంబానీ అదానీలకు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ కార్పొరేట్ ఆస్తులన్నీ కట్టబెడుతున్నారని మండిపడ్డారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో యువతకు అనేక హామీలు ఇచ్చి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,38,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట ఇచ్చి 8 నెలలు గడుస్తూ ఉన్నా దాని ఊసు ఎత్తలేదని మండిపడ్డారు. మరోపక్క ప్రతి నిరుద్యోగినికి ఉద్యోగ భృతి ఇస్తామని ఇచ్చేటటువంటి హామీని గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఉద్యోగులకు, యువతకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నిరుద్యోగ వ్యతిరేక విధానాలపై పోరాటాలకు యువత సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా యువకులతో తీవ్రవాదాన్ని వ్యతిరేకించాలని ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు వేణు, మధు, రమేష్, రామోజీ, యువత పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపల్ ఆఫీసులోకి కృష్ణ జింక ప్రవేశించింది. జింకను చూసిన ప్రజలు కేరింతలు కొట్టారు. కృష్ణ జింక మున్సిపల్ కార్యాలయం చుట్టూ చెంగున అడుగులు వేస్తూ స్థానికులను ఆకట్టుకుంది. స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ అధికారులు జింకను పట్టుకుని విశాఖపట్నం జూ పార్క్కు తీసుకువెళ్లారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.